ఏం అభివృద్ధి చేశాడు? ఉద్యోగం ఒక్క ఉద్యోగం లేదు. ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? అభివృద్ధి చేయలేదా? ఆయన అభివృద్ధి చేయడం. గవర్నమెంట్ స్కూల్ చెప్తా, సంక్షేమం ఇచ్చాడు, సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ డెవలప్ చేయలేదా? సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ అన్నా, పిల్లల స్కూల్ ఎలా ఉన్నాయి పోయి ఏపీలో చెక్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కూల్ రంగులేయడము, స్కూల్ రంగులేయడము, స్కూల్ రంగులేయడం అభివృద్ధి అవుతుందా? అన్నారు కదా. స్కూల్ కట్టించారా అంటే, స్కూల్ కట్టించారా అంటే. నేను ఒకటే చెప్తున్నానబ్బా, ఆయనకి పరిపాలన దక్షత లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శించిన బాధపడుతున్నారు కానీ నిజాయితీ పరుడైన నాయకుడిని, పవన్ కళ్యాణ్ నాయకుడిని మీ జగన్ రెడ్డి ఎందుకు విమర్శించాడు? మీ జగన్ రెడ్డి ఎందుకు విమర్శించాడు? సరే ఇప్పుడు ఎలక్షన్ లెక్క దిగుదాం. ఎవరు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎలా మీరు పెట్టమంటే పెట్టేస్తారండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడబ్బా? పవన్ కళ్యాణ్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడబ్బా? దేవుడు అతను ఏపీలో సూపర్ 6 అన్నారు, ఇచ్చారా? ఇస్తారు. అభివృద్ధి అన్నారు, చేశారా? చేస్తారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? టైం పడుతుందబ్బా. 250 రూపాయలు పెంచా, 250 రూపాయలు పెంచా. అమ్మఒడి ఇచ్చాడు, తప్పకుండా అమ్మఒడి ఇచ్చాడు. లేకపోతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఏపీ అంపులు ఎంత? 11 సీట్లు. 11 సీట్లు అంటే బాగోదు. మమ్మల్ని ప్రజలు తీర్పు కాదు ఇది. కాలర్ ఎగరేసుకొని చెప్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో. యాడికి మీరే చెప్తాం, చెప్పుకునే దమ్ము మాకుంది. ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి ఎమ్మెల్యేని గౌరవిస్తూ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగేలా చూడాలి. ఈయన ఏం చేశాడు? ప్యాలెస్లో కూర్చుని సంక్షేమం పేరుతో ఒకే వేలో వెళ్ళిపోయాడు. ఒకటే వేలో వెళ్ళిపోయి అభివృద్ధిని గాలికి వదిలేశాడు. అలాంటప్పుడు యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఎన్ని రోజులు ఉన్నది? 5 సంవత్సరాలు. టైం ఎన్ని రోజులు ఉన్నది? 5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఉన్నది. 2.5 సంవత్సరాలు ఉన్నది. అన్న చెప్పినట్టు చెప్తా. 2.5 సంవత్సరాలు ఉన్నది. 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెలు అభివృద్ధి చేశారు, సచివాలయాలు తెచ్చారు, 17 మెడికల్ కాలేజ్ తెచ్చాడు, ఆ నుంచి ఉద్యానం ప్రాజెక్టు తెచ్చాడు, పోర్టులు తెచ్చాడు. ఈ అభివృద్ధి కదా? అభివృద్ధి కనపడలేదా? ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు చెప్పు నాకు. నా పిల్లలు 3 ఉన్నారు, నా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ? డెవలప్మెంట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. గ్రౌండ్ ఫ్లోర్ ఏం కాదు, గ్రౌండ్ ఫ్లోర్. పరిపాలన రాహిత్యం, అవగాహన రాహిత్యం. పరిపాలనలో అతనికి అవగాహన లేదు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూసినోడే నాయకుడు ఎవరైనా కానీ. చంద్రబాబు నాయుడు అన్నా ఇంకోడైనా పరిపాలన ఏం అభివృద్ధి చేశాడు? ఉద్యోగం ఒక్క ఉద్యోగం లేదు. ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? అభివృద్ధి చేయలేదా? ఆయన అభివృద్ధి చేయడం. సచివాలయాలు తీసుకొచ్చాడు. గ్రౌండ్ రిపోర్ట్ సచివాలయాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక రైతు సచివాలయాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక రైతు భరోసా క్యాలెండర్ పెట్టి డేట్ లో జగన్మోహన్ రెడ్డి పలానా డేట్ కు డబ్బులు పడతాయంటే రైతు భరోసా చెప్పింది అదే. ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ చెప్తా, సంక్షేమం ఇచ్చాడు, సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ డెవలప్ చేయలేదా? సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ అన్నా, పిల్లల స్కూల్ ఎలా ఉన్నాయి పోయి ఏపీలో చెక్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏపీ స్కూల్ ఫుల్ ప్రైవేట్ స్కూల్ కంటే డెవలప్ గా ఉన్నాయని. అభివృద్ధి జరగలేదంటే స్కూల్ రంగులేయడము, అభివృద్ధి అవుతుందా? అన్నారు కదా. స్కూల్ కట్టించారా అంటే. తెలంగాణ స్కూల్ ఇప్పుడు ఉన్నాయి, ఏపీలో స్కూల్ పోదాం. నేను ఒకటే చెప్తున్నానబ్బా, ఆయనకి పరిపాలన దక్షత లేదు. ఆయనకి అభివృద్ధి మీద కాంక్ష లేదు. అభివృద్ధి మీద కాంక్ష లేదు. ఏమి రెన్యువల్ అబ్బా? మీరు ఆలోచిస్తున్నది అభివృద్ధి కాదు, మీరు చేస్తున్నది సంక్షేమం. అభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, రిజిస్ట్రేషన్ అయ్యాయి కానీ ఉద్యోగాలు రాలా. 3 రాజధానులు కూడా కట్టాడు, ఎక్కడున్నాయో తెలదు. 3 రాజధానులు కట్టాడా లేదా? మీరు చెప్తున్నారు కదా, అభివృద్ధి అంటే ఒక వేళ వెళ్ళిపోవడం కాదు, అన్ని సక్రమంగా సమానంగా చూసుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డే చేశాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది విమర్శిస్తున్నారు కానీ మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్న బాధపడుతున్నారు కానీ నిజాయితీ పరుడైన నాయకుడిని, పవన్ కళ్యాణ్ నాయకుడిని మీ జగన్ రెడ్డి ఎందుకు విమర్శించాడు? పవన్ రెడ్డి జగన్ రెడ్డి ఏదికే అవునా సంక్షేమం ఇచ్చాడు, 40% ఓటింగే. సరే ఇప్పుడు ఎలక్షన్ లెక్క దిగుదాం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎలా మీరు పెట్టమంటే పెట్టేస్తారండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడబ్బా? ఇప్పుడు మేము ఎలక్షన్ లకు రెడీగా ఉన్నాం, మీరు రెడీనా?
రెడీనా ఏది మీరు రెడీనా ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది మీరు ఆ కలలే కనొద్దు అంటున్నా నేను. ఇప్పుడు రమ్మని దేవుడు అతను ఏపీలో అవగాహన లేనటువంటి మనిషి దేవుడేందా నాకు అర్థం కాదు. వ్యక్తిని పోగొట్టుకొని ఏపీలో పరిపాలన అవగాహన లేదు అతనికి. పరిపాలన అవగాహన లేదు అతనికి. ఏమి లేదు అసలు. సూపర్ 6 అన్నారు, ఇచ్చారా? ఇస్తారు. అభివృద్ధి అన్నారు, చేశారా? చేస్తారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? టైం పడుతుందబ్బా. 2,60,000 టైం పడుతుందబ్బా. 2,60,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. కాదు, 2,60,000 మందికి ఉద్యోగాలు మీరు మొత్తం విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అన్ని కొట్టడానికి టైం పడుతుంది. నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడావు. సచివాలయం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పనులు ఉన్నాయా? అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? పనులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? ఆయన ఉన్నప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఇది చర్చ జరుగుతుంది. 2,60,000 ఉద్యోగాలు సచివాలయంలో నెలకు 10,000 అన్నారు. అవును. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ లో మాట్లాడారు. అవును. 2,60,000 ఉద్యోగాలు 10,000 ఇచ్చినాడా? ఖజానా ఖాళీ చేసి పారిపోతే ఇవన్నీ ఎక్కడ చేస్తారు? కొంచెం టైం పడుతుంది. 9 నెలలు ప్రభుత్వం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక రోడ్డే వేయలేకపోయాడు. మీ నాయకుడి గురించి చెప్తాడు. రోడ్డు మాలుగుల పంతలో గుంతలు ఫోటోలు తీసుకొని వచ్చి సోషల్ మీడియా ప్రచారం చేయడం కాదు. రోడ్డు డెవలప్ కాలేదు. రోడ్డు చేశాడు మా వాడు. మీరు చేశారని చెప్తారు, మేము చేయలేదని చెప్తాం. ఎవరు చేయలేదు. ఏపీలో తిరుగుదామా? ఇప్పుడు వేశారు కాబట్టి తిరుగుతాం అంటున్నావు. అప్పుడు లేవు కదా. అవన్నీ వద్దు. నేను చెప్పేదంటే సమాధానం చెప్పండి. 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అవును. నెలకు 10,000 జీతం అన్నాడు. అవును. ఉద్యోగాలు ఇచ్చినాడా? టైం పడుతుంది. టైం పడుతుంది. ఎవరు కదా టైం పడుతుంది అంటే కొంచెం టైం పడుతుంది. హామీలు ఎందుకు ఇచ్చినాడు? ఫ్రీ బస్ అన్నాడు, ఇచ్చాడా? 3,000 ఇస్తాను జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. జనవరి నెలలో 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. జగన్ వచ్చిన ఒక నెలలో నేను ఒకటి చెప్తాను. జగన్ వచ్చిన ఒక నెలలో డబ్బులు వేసాడు. ఎప్పుడు? ఒక్క నెలకి వేసాడు జగన్. 250 రూపాయలు పెంచా. 250 రూపాయలు పెంచా. అమ్మఒడి ఇచ్చాడు. మాట తప్పకుండా మా వాడు ఇచ్చాడు. ఏది ఇచ్చినా పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. అన్ని రంగాల్ని సంపాలలో ఆయన అభివృద్ధి చేసినట్లయితే లేకపోతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఏపీ అంపులు ఎంత? 11 సీట్లు ఎందుకు? 11 సీట్లు అంటే బాగోదు. మమ్మల్ని ప్రజల తీర్పు కాదు ఇది. రిగ్గింగ్ చేసి గెలిచినారు. ప్రజల తీర్పు అస్సలు కాదు అన్నా. ఇది ప్రజల తీర్పు కాదు. ప్రజల తీర్పు అయితే అస్సలు కానే కాదు. ఎందుకు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేదానికి కారణమే లేదు. కాలర్ ఎగరేసుకొని చెప్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో. యాడికి వినా చెప్తాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో. చెప్పుకునే దమ్ము మాకుంది. రమ్మను పోయినాడు కదా, ఆయన సమాధానం చెప్పమను. ఇప్పుడు 2,60,000 ఉద్యోగాలకు నేను చెప్పిన సమాధానం చెప్పాలి కదా. ఊరికి చెప్తే అట జగన్మోహన్ రెడ్డి అంతా ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఏపీకి లీడర్ 2029లో బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. ఏం అభివృద్ధి చేశాడు? ఉద్యోగాలు ఇచ్చాడు. అభివృద్ధి చేయలేదా? ఆయన అభివృద్ధి చేయడు. గవర్నమెంట్ స్కూల్ చెప్తా. సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ డెవలప్ చేయలేదా? సంక్షేమమే ఇచ్చాడు. పిల్లల స్కూల్ అన్నా, పిల్లల స్కూల్ ఎలా ఉన్నాయి? పోయి ఏపీలో చెక్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కూల్ రంగులేయమన్నారు కదా. స్కూల్ కట్టించారా? నేను ఒకటే చెప్తున్నాను, ఆయనకి పరిపాలన దక్షత లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శించిన బాధపడుతున్నారు కానీ నిజాయితీ పరుడైన నాయకుడిని, పవన్ కళ్యాణ్ నాయకుడిని మీ జగన్ రెడ్డి ఎందుకు విమర్శించాడు? సరే, ఇప్పుడు ఎలక్షన్ లెక్క దిగుదాం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎలా మీరు పెట్టమంటే పెట్టేస్తారండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడబ్బా? దేవుడు అతను. ఏపీలో సూపర్ 6 అన్నారు, ఇచ్చారా? ఇస్తారు. అభివృద్ధి అన్నారు, చేశారా? ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? టైం పడుతుందబ్బా. 250 రూపాయలు పెంచా. 250 రూపాయలు పెంచా. అమ్మఒడి ఇచ్చాడు. మాట తప్పకుండా మా వాడు ఇచ్చాడు. లేకపోతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఏపీ అంపులు ఎంత? 11 సీట్లు అంటే బాగోదు. మమ్మల్ని ప్రజల తీర్పు కాదు ఇది. కాలర్ ఎగరేసుకొని చెప్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో. యాడికి మీరే చెప్తాం. చెప్పుకునే దమ్ము మాకుంది.